हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल डीआरडीओ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది। ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు అయితే లేదండి। మనం సర్టిఫికేట్ చూసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది। ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట। ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి। అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది। మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేపు లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట। ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు। ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది। మనకి రీసెంట్గానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట। ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై చేసుకోండి। ఈ యొక్క నోటిఫికేషన్ ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు। ఇండియన్ సిటిజన్స్ అయితే చాలా అనమాట। ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి బీఈ బీటెక్ దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 75 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। ఓకేనా, గ్రాడ్యుయేట్ బీకామ్ అలాగే బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ చేసిన వాళ్ళకి 30 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। ఓకేనా, డిప్లొమా చేసిన వాళ్ళకి వచ్చేసి 20 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। ఐటీఐ చేసిన వాళ్ళకి 25 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। ఫ్రెండ్స్, దానికి సంబంధించి ఒక సంబంధిత విభాగాల్లో ఎవరైతే మనకి ఈ యొక్క బీఈ కానీ బీటెక్ చేసిన వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు। చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి। ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు। అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట। అలాగే బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ చేసిన వాళ్ళకి ఒక సంబంధిత విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। దీనికి కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। ఫ్రెండ్స్, డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా అంతా అలాగే మనకి ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఎవరైతే డిప్లొమా చేసింటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు। మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు। టోటల్ వచ్చేసి 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి। ఐటీఐ చేసిన వాళ్ళకి 25 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। మనకి వివిధ డిసిప్లైన్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది, సేమ్ ఏజ్ లిమిట్ అనమాట। ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, అలాగే ఆఫ్లైన్ కూడా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది। ఎటువంటి ఫీజు అయితే లేదండి, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి కిందికి స్క్రోల్ చేస్తే కింద అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు। ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనము ఫిలప్ చేసేసి మనము ఈ యొక్క మెయిల్ ఐడి ఇచ్చారు కదండి, ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే పంపించవలసి అయితే ఉంటుంది ఆఫ్లైన్ విధానం ద్వారా। ఓకేనా, ఆన్లైన్ విధానం ద్వారా మామూలుగా మనం వెబ్సైట్ విజిట్ చేసి ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। ఓకేనా, మనకి ఒక పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఏప్రిల్ 9th నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి। మనకి మే 8th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది। ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట। అలాగే మనము మెయిల్ కూడా చేయవలసి అయితే ఉంటుంది। ఒకవేళ మెయిల్ చేయని వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసినా పర్లేదు అనమాట। అడ్రస్ కూడా డీటెయిల్గా అయితే ఇక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది। మనకి షార్ట్ లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే మనకి మే 23rd అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో। ఓకేనా, జూన్ 6th అయితే మనకి ఈ యొక్క జాబ్లో అయితే జాయిన్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట। ఈ యొక్క పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది। ఓకేనా, షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి ఇంటర్వ్యూ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది। మనకి స్టిఫెండ్ ఎంత పే చేస్తారు మంత్లీ అంటే ఈ యొక్క ట్రైనింగ్లో గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ దాని ఈక్వల్ 10 చేసిన వాళ్ళకి 9,000 అయితే పే చేస్తారు। డిప్లొమా వాళ్ళకి 8,000, అలాగే ఐటీఐ వాళ్ళకి 7,000, అలాగే బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ చేసిన వాళ్ళకి వచ్చేసి 9,000 పర్ మంత్ అయితే మనకి స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుంది। ఓకేనా, మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదండి, ఇలా ఇందాకే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది। షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఈ యొక్క డిఆర్డిఓ సంబంధించి వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది। షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి చెక్ చేసి ఒకసారి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మీరు ఆఫ్లైన్ కూడా విధానంగా కూడా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది, అంటే మెయిల్ పంపిస్తే చాలా అనమాట। ఓకేనా, అలాగే ఒక పోస్టులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట। అలాగే మన ఛానల్ నుంచి
జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.